ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి అకాల వర్షాలు కురుస్తా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే రైతుల గోస మాత్రం ఆకాశాన్ని అంటుతుంది అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకు అనంటే దగ్గర దగ్గర 6 నెలల నుంచి కష్టపడినటువంటి పంట మొత్తం తీసుకొచ్చి కళ్ళాల్లో పోసుకొని ఆ కళ్ళంలోని పంటని ఎప్పుడు ప్రభుత్వం కొంటుందా అని చెప్పి చూస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల మేడిపల్లి గాని, ఇట్లా పెద్దపల్లి గాని, ఇలా చాలా చోట్ల మాత్రం కరీంనగర్ ఇటువంటి ప్రాంతాల్లో రైతులు కళ్ళాల్లో ఆరపోసుకున్నటువంటి మొత్తం ఒడ్లు కూడా రాత్రికి రాత్రి మొత్తం కూడా వర్షానికి కొట్టుకుపోయినటువంటి తరుణం చూస్తా ఉన్నాం. ఇటువైపు రైతుల గోసలు ఈ విధంగా ఉంటే ఇటువైపు మాత్రం ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు అని చెప్పుకోవచ్చు. దగ్గర దగ్గర నెల రోజుల నుంచి చాలా విపరీతంగా రైతుల గోస అయితే కనిపిస్తా ఉంది. మా కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లు ఎప్పుడు కొంటారు, మాకు ఈ దుస్థితి ఏంటి, మేము 6 నెలల నుంచి కష్టపడి మా కష్టం అంతా కూడా జమ చేసి ప్రతి ఒడ్డుని కూడా సేకరించి మేము కళ్ళాల్లో పెట్టాము, మరి కొనేటటువంటి బాధ్యత మీది ఎప్పుడు కొంటారు అని చెప్పేసి అడుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం చాలా సార్లు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చివరి ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పూర్తిగా సేకరించేటటువంటి యోచనలోనే మేము ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనడానికి మేము మీటింగ్లు పెడతా ఉన్నాం అని చెప్పేసి చాలా మీటింగ్లు పెట్టడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం చేసి దానిలో కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యం సేకరణ లేట్ అవ్వద్దు, దీనిలో ఎటువంటి జాప్యం జరగొద్దు అని చెప్పినటువంటి తరుణంలో కూడా ఇప్పుడు చూస్తే గనుక రైతుల కళ్ళాల్లో ఉన్నటువంటి వాళ్ళ వరి ధాన్యం మొత్తం కూడా గాలికి వర్షానికి కొట్టపోతా ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా దగ్గర దగ్గర రాగల 40 గంటల్లో కూడా ఇంకా ఈ వడగాల్పులు కానీ లేదంటే ఒకవైపు చూస్తే వర్షాల సూచన కానీ పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలుపుతా ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక దగ్గర దగ్గర సేకరణ విషయంలో మాత్రం ధాన్యం సేకరణ విషయంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇటువైపు ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో నోటీస్ చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం సేకరణ జరగాలి, ధాన్యం సేకరణ జరిగితేనే రైతు బాగుంటాడు అని చెప్తున్నటువంటి తరుణంలో కూడా మనం చూస్తా ఉన్నాం. రీసెంట్ గా ఈ 1 వీక్ నుంచి చూసుకుంటే కనుక రైతుల ఆందోళన పెరిగింది, వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే దగ్గర దగ్గర మే నెల కూడా వెళ్ళిపోతా ఉంది. ఇటువంటి తరుణంలో వర్షాలు కురిస్తే కనుక మా ధాన్యం సంగతి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మేము సంపాదించుకున్నటువంటి మేము కష్టపడి జమ చేసుకున్నటువంటి మా ధాన్యం సంగతి ఏంటి, మరి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోకపోతే మా గోస ఎవరు వింటారని చెప్పేసి కూడా రోడ్లు మీద వచ్చి కూడా రైతులు కొన్ని చోట్ల నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఈ రోజు మాత్రం రైతుకి మిగిలింది కన్నీటి గోసే అని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక దగ్గర దగ్గర రాత్రి నుంచి అన్ని జిల్లాల్లో కూడా వర్ష సూచనలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసినప్పటి నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఇంకా చెప్పాలి అంటే కాస్త గాలి తీవ్రత కూడా పెరిగింది. ఇటువంటి సమయంలో మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందే, మాకు కనీస మద్దతు ధరని లభించజేయాల్సిందే. ఎందుకనంటే మేము ధాన్యం సేకరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా దగ్గర నుంచి ప్రభుత్వం కొంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కొంటుంది అనేటటువంటి తరుణంలో మేము నమ్మకంగా కళ్ళాల్లోనే మా వడ్లని పెట్టుకున్నాం. బట్ ఇటువంటి తరుణంలో దగ్గర దగ్గర 20 రోజుల నుంచి కూడా మేము మా కళ్ళాల్లో వడ్లను ఎండబెట్టి వాటిని బస్తాల్లో కుక్కితే ఇప్పుడు ఆ బస్తాలు కూడా పిగిలిపోయి ధాన్యం బయటకు వచ్చి మరి మమ్మల్ని కన్నీటి పర్యంతం చేస్తా ఉందని కూడా చెప్పుకుంటా ఉన్నారు రైతులు. ఇటువైపు చూస్తే కనుక నిన్న మనం చూస్తే జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. బిఎస్ భవన్ లో జరిగినటువంటి ఈ మీటింగ్ లో ఆయన కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. నేను కూడా ఒక రైతుని, నేను 10 ఎకరాల పంటని పండించాను, నాకన్నా ముందు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ధాన్యం సేకరించిన తర్వాత నా ధాన్యం సేకరిస్తారు. మరి ఒక పొలిటీషియన్ గా ఉన్నటువంటి వ్యక్తిని నా పరిస్థితి ఏ విధంగా ఉన్నానంటే ప్రతి రైతు పరిస్థితి ఏంటి, మరి ఎకరం పండించుకునే రైతు సంగతి ఏంటి, వాళ్ళు దగ్గరగా పొలాలన్నీ కూడా లీజుకు తీసుకుని అంటే వాళ్ళు కౌలకు తీసుకుని మరి పొలాలు పండిస్తారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు పండించినటువంటి పంటలో మాత్రమే ఉంటే 6 నెలలుగా కష్టపడి దగ్గర సంవత్సరంలో సగం నెలలు ఏవైతే ఉంటుందో ఆ 6 నెలలు కష్టపడి తీసుకొచ్చిన పంటని మద్దతు ధర లభించకపోగా అసలు ఆ ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా గోస ఎల్లబడతా ఉన్నారు. అటువైపు నుంచి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ధాన్యం సేకరణలో కాస్త వెనకడుగు వేస్తా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి తరుణంలో ఎవరి జాప్యం అయితే జరిగినా రైతే రాజు అన్నటువంటి మాటలు ఎన్ని మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఇక్కడ చూస్తే రైతులకి కన్నీటి కోసం మాత్రమే మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రాగల ఇంకా 48 గంటల్లో ఇంకా దగ్గర 40 కిలోమీటర్ల మేర వర్ష సూచన అయితే కనిపిస్తా ఉంది. ఇదే తెలుపుతా ఉంది వెదర్ రిపోర్ట్ కూడా. అయితే మొత్తం తెలంగాణలో మాత్రం రైతులు చాలా పెద్ద ఎత్తున ఈసారి మాత్రం వరి పంటని పండించేటటువంటి ప్రయత్నం చేయగా ఇక్కడ చూస్తే కనుక పెద్దపల్లి జిల్లాలో అదేవిధంగా మెట్పల్లి ప్రాంతంలో కరీంనగర్ ఇటువంటి చోట మాత్రం చాలా దుస్థితి అయితే ప్రజలకు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పండించిన పంట మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో కనుక పెద్దపల్లి, ఇక్కడ చూస్తే మేట్పల్లి, ఇటువైపు చూస్తే కరీంనగర్ ఇటువంటి ప్రాంతాల్లో మాత్రమే చాలా పెద్ద ఎత్తున రైతులు మొత్తం వరి పంట మీద ఆధారపడతా ఉన్నారు. సో ఇదే తరుణంలో ఇటువంటి గోస మాకు మిగిల్చడం దేనికి, ప్రభుత్వం నుంచి మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు, రైతే రాజు అని అంటారు కానీ మా పరిస్థితి ఈ విధంగా ఉంది, రోడ్ల మీద పడి మా ధాన్యం వెళ్ళిపోతా ఉన్న వర్ష
వర్షంలో మా పరిస్థితి ఏంటి, ఒంటి మీద బట్టల కన్నా కానీ ముందు ధాన్యాన్ని ఏ విధంగా ఆపుకోవాలి, ఏ విధంగా కట్టుదిట్టం చేయాలి అనేటటువంటి యోచనలో మేమున్నాం. మా కళ్ళ ముందే మేము కష్టపడినటువంటి పంట కాలువ పాలవుతా ఉంటే మా బాధ ఎవరికి తెలియాలి అని చెప్పేసి కూడా రైతు గోస వెల్లడిస్తా ఉన్నాడని.